పాత బస్తీ ప్రముఖ చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు నిలయం. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నగరంలో ఎన్నో ఇష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటితో ముడివేసుకున్న ఎన్నో తీపి గుర్తులు కూడా ఉన్నాయి. అలాంటి జ్ఞాపకాలను చేరిపేస్తూ ఏవైనా అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు తట్టుకోవడం కాస్త కష్టమే. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే, నగరంలో చాలా ప్రాంతాల్లాగే మున్షీ నాన్ అవుట్లెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అలాంటి నగర వారసత్వానికి పెద్ద దెబ్బ తగలనుంది. 173 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న మున్షీ నాన్ అవుట్లెట్ హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్. ఇది పాత బస్తీలోని పురాణి హవేలీలో ఉంది. కానీ రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోకి మెట్రో రైలు రానుంది. దీంతో మెట్రో విస్తరణలో భాగంగా చారిత్రాత్మకమైన నాన్ అవుట్లెట్ తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అవుట్లెట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాంప్రదాయ పద్ధతిలో తందూరిపై చేసిన రొట్టెలను ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇవి స్థానికంగా చాలా మందికి ఇష్టమైనవి. ఇక్కడ తయారయ్యే రొట్టెలను తినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎగబడి మరీ కొంటుంటారు. ఈ క్రమంలో త్వరలో ఈ ప్రాంతంలో అవుట్లెట్ తొలగించడమనే విషయం చాలా మందికి ఇప్పుడు రోడ్డు విస్తరణ కోసం మున్షీ నాన్ అవుట్లెట్ కూల్చివేయడానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో కొంతమంది స్థానికులు ఇక్కడ మెట్రోని వ్యతిరేకిస్తున్నారు. దుకాణాన్ని కూల్చివేయాలనుకునే ప్రభుత్వం నిర్ణయం పట్ల చాలా మంది కూడా సుముఖంగా లేరు. ఓల్డ్ సిటీకి చెందిన కొందరు స్థానిక ప్రజలు, ప్రధానంగా దారుల్ ఫిషాబ్ మైదానం సమీపంలోని నివాసితులు కూడా ఓల్డ్ సిటీ హైదరాబాద్ మెట్రో రైల్ లైన్ విస్తరణను వ్యతిరేకిస్తూ ఉన్నారు.